నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ మసాలా రైస్ ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా దీనికోసం ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలండి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ని తీసుకొని ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో ముందుగా చెప్పిన మసాలా దినుసులు యాడ్ చేసి ఒక ఆనియన్ స్లైసెస్గా ఇందులోనే వేసి తర్వాత 2 పచ్చిమిరకాయ చీలికలు కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపును కూడా ఇందులోనే యాడ్ చేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత నేను రైస్ కోసం 2 గ్లాసుల నార్మల్ రైస్ని తీసుకొని వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఇందులోనే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్నైనా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చండి. ఈ రైస్ మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఈ 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత బాగా మిక్స్ చేసి ఇందులోనే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత లిడ్ని పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. ఈ రైస్ మనము నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మటన్ కర్రీకైనా బాగుంటుంది, చికెన్ కర్రీకైనా బాగుంటుందండి. వెజ్కి అయితే గుత్తి వంకాయ కర్రీకైనా లేదంటే మిర్చి కసాలానికైనా బాగుంటుందండి. అంతేనండి, మన రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వ్లాగ్కి లైక్ చేయండి, తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే కింద ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్